యూ టెల్ మీ లైక్ ఆల్వేస్ ఛాలెంజింగ్ రోల్సే చేయాలని, కాకపోతే రాసే డైరెక్టర్స్ కూడా ఇది ఒక బ్లెస్డ్ అని చెప్పాలి నిజంగా. మీరు అంటే మనం అనుకోవడం వేరు, పక్క వాళ్ళు కూడా మనల్ని అనుకోని అలా తీసుకుని రావడం వేరు. అదే ఆన్సర్ చెప్దాం అనుకున్నా, మీరు సెకండ్ హాఫ్ లో అది యాంకర్ కట్ చేసేయండి, హీరోది మాత్రం వేయండి, మీరు మళ్ళీ చెప్పండి కావాలంటే. అంటే మన నిజంగానే మీరు అన్నట్టు మనం ఎంత అనుకున్నా నాకు ఇది చెయ్యాలి, ఇది చింపేయాలని ఉంది, ఏదన్నా డైరెక్టర్ రాసుకోవాలి కదా ఫస్ట్. సో లక్కీగా డైరెక్టర్స్ మంచి కథలు పట్టుకుని నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి నేను క్రెడిట్ మొత్తం డైరెక్టర్స్కి ఇస్తాను. ఓకే. సో వాళ్ళు మంచి కథలు తెస్తున్నారు, దానికి నేను ఎంతో కొంత న్యాయం చేద్దామని ట్రై చేస్తున్నాను అంతే. దానివల్ల మంచి పేరు వస్తుంది. కాకపోతే బ్యాక్ టు బ్యాక్ లైక్ కలర్ ఫోటో కానీ, అంబాజీపేట కానీ, ప్రసన్న వదనం కానీ, ఆర్ఎల్స్ ఫ్యామిలీ ఇది డ్రామా కానీ, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ సుహాస్ రియలీ. అంటే ఇంత డిఫరెంట్ ఫిలిమ్స్ ఉంటున్నాయా, లేకపోతే ఇలాంటి ఇష్యూస్ కూడా మాట్లాడుతున్నాం మనం ఫిలిమ్స్లో అనేది. జనరల్లీ ఒక ట్రాక్లో వెళ్తుంటే అది వేరే ఉంటుంది, బట్ యూ చోజ్ డిఫరెంట్ ట్రాక్. సో ఎలా ఉంది, దీన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? నాకు ఫస్ట్ కలర్ ఫోటో చేసినప్పుడు అందరూ జాలి పట్టడం, అయ్యో పాపం 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 అంటారు కదా, సరే అందరు పాపం అంటున్నారు కదా అని చెప్పి ఫ్యామిలీ డ్రామా టచ్ చేశాను. ఏంటిది అన్నారు అప్పుడు. సరే అండ్ రైటర్ పద్మభూషణ్, అది కొంచెం నాకు పర్సనల్గా నేను కొంచెం అలానే ఉంటాను. అండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఇప్పుడు ప్రసన్న వదనం, నాకు యాక్టర్గా అన్నీ టచ్ చేయాలని ఉంది. సో ఇది ఈసారి థ్రిల్లర్తో అండ్ కొంచెం టఫ్ అయింది ఇది ఈ సినిమా. పర్టికులర్గా ఫేస్ బ్లైండ్నెస్ అంటే కొంచెం నార్మల్గా చేసేయకుండా కొంచెం ఎవరైనా కనపడుతున్నప్పుడు ఎలా ఉండాలి, కనపడకుండా ఎలా ఉండాలి, అది కొంచెం టఫ్ అయింది ఈ సినిమాకి. సో ఛాలెంజ్ బాగుంది కాబట్టి యాక్సెప్ట్ చేసాను. రైట్. సో మీకు ఇందులో ఛాలెంజెస్ అనిపించింది ఏంటి, మీకు ఇందులో టఫ్ అనిపించింది ఏంటి? మొత్తం మూవీ నాకు టఫ్, ఎందుకంటే ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఓకే. పోలీస్ ఆఫీసర్గా ప్లే చేస్తున్నాను, ఏసీపీ. సో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. బాడీ లాంగ్వేజ్, వే ఆఫ్ టాకింగ్ స్ట్రాంగ్గా కనిపించాలి మాట్లాడిన టైంలో. కానీ స్టిల్ యూ కాంట్ డూ ఎక్స్ట్రా, యూ కాంట్ డూ లెస్. సో ఈ మూవీలో నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశాను. నేను చేసిన అన్ని మూవీ చాలా న్యాచురల్గా, నేను బిహేవియర్ ఎలా ఉంది ఆ టైప్లోనే చేశాను. సో ఈజీ అయింది. ఇక్కడ చాలా వేరే, చాలా అపోజిట్ చేశాను. కానీ మన వర్క్షాప్లో మన డైరెక్టర్ గారు నాకు రోడ్ మీద పెట్టి, రోడ్ మీద రన్ చేసి వర్క్షాప్ ఆడిషన్ తీసుకున్నారు. సో అది చాలా నవ్వుతూ తిడుతున్నట్టు అనిపిస్తుంది నాకు, మీకు కూడా అలానే అనిపిస్తుంది. కరెక్ట్. రోడ్ మీద సార్ ఏం చెప్పారంటే, మీ రన్ ఎలా ఉంది నాకు చూడాలి. ఫస్ట్ టైం యాక్టింగ్ కాదు, ఫస్ట్ రన్నింగ్. యాక్టింగ్ రన్నింగ్ జరిగింది, యాక్టింగ్ జరిగింది, రెండు ఒక్క రోజు అన్ని జరిగింది. సినిమా రన్ అవ్వాలంటే మీ రన్నింగ్ మీద చాలా, ఆ రన్నింగ్ లో కూడా టేక్స్ తీసుకున్నారు. ఓకే. ఇది ఎక్స్ప్రెషన్ ఇలా ఉండాలి, హ్యాండ్స్ ఇలా ఉండాలి, స్పీడ్ ఇలా ఉండాలి. స్పీడ్ అసలు సార్ నాకు ట్రైనింగ్ ఇవ్వండి సార్. ఒక్క రోజు నేను ఎలా ఏసీపీ లాగా ఎలా నా బాడీ లాంగ్వేజ్ మారిపోతాను. సో ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు, ఏం ట్రైనింగ్ ఇవ్వలేదు. కానీ ఐ థింక్ దట్ స్మాల్ వర్క్ షాప్ చాలా హెల్ప్ అయింది నాకు. ఓకే. సో వర్క్ షాప్ లో ఎవ్రీడే వాజ్ అ ఛాలెంజ్. దిస్ ఫిల్మ్ ఎవ్రీడే వాజ్ అ ఛాలెంజ్ ఫర్ మీ. ఓకే. అండ్ డెఫినెట్ గా అంటే దీని తర్వాత మనకి తన రన్నింగ్ గుర్తుంటుందా? పోకిరిలో మహేష్ బాబు గారు రన్నింగ్ గుర్తున్నట్టు, తన పర్ఫార్మెన్స్ గుర్తుంది. యా, ఇంకా తను బాగా పర్ఫామ్ చేసిన విషయం తెలిసిందే. అండ్ మీరు చెప్పండి, ఆల్రెడీ చూసాం కదా కొన్ని. సో పెట్టేశారు కదా అండి, టీజరే చూసారు ఇంకా. సో యా, యూ టెల్ మీ లైక్ ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అమ్మాయికి చాలా ఇండిపెండెంట్గా బెంచ్ షోరూంలో సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ హీరోకి ఉన్న ఒక ప్రాబ్లం నుంచి వాళ్ళు ఎలా మీట్ అవుతారు, అంటే ఆ రీజన్ నుంచి వాళ్ళు మీట్ అవుతారు. సో దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా లైట్గా హ్యూమర్ ఉంటుంది. అంటే హ్యూమర్ ఇస్ ఆల్సో అరౌండ్ ద ప్రాబ్లమ్ దట్ హీ హ్యాస్ యాజ్ పార్ట్నర్స్ రొమాన్స్లో. ఆ ప్రాబ్లం నుంచి ఏమవుతుంది అదన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ పర్ఫార్మెన్స్కి ఛాలెంజింగ్ అంటే క్లైమాక్స్ వాస్ ఛాలెంజింగ్ ఫర్ మీ అండ్ న్యూ ఫర్ మీ. సో అది కాకుండా ఓవరాల్ ఇట్ వాస్ గ్రేట్. రైట్. సో ఇప్పటి వరకు మీరు చాలా సినిమాలు చూసారు, ఇప్పుడు ఈ సినిమా చేశారు. సో ఇంతకు ముందు చూసిన సినిమాలకి ఇప్పుడు మీరు చేసిన సినిమాకి ఏంటి అసలు ఆడియన్స్ వావ్ మూమెంట్స్ ఎప్పుడు వస్తాయి? అడగండి. ఇప్పుడు ఆయన సుకుమార్ సార్ దగ్గర వర్క్ చేశారు, జగడం నుంచి వర్క్ చేశారు, రైటింగ్ డిపార్ట్మెంట్ లో, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో. పెద్ద సినిమాలు అన్నీ కదా, రంగస్థలం వన్ నేను ఒక్కడనే, అన్ని పెద్ద సినిమాలు చూసారు కదా. పోల్చుకుంటే మన చిన్న సినిమా కదా.
సుహాస్ లాంటి హీరో. పెద్ద పెద్ద వాళ్ళందరూ పెద్ద రీచ్ అయిన తర్వాత ఇలానే మాట్లాడుతూ ఉంటారు. నేనే అంటే మీకేం డిఫరెన్స్ కనబడింది మేకింగ్ లో, అంటే షూట్ లో? డెఫినెట్లీ సార్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకున్న బడ్జెట్, వాళ్ళకి ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటుంది. డిఫరెంట్, యా. అంటే నెంబర్ ఆఫ్ టేక్స్, ఎక్విప్మెంట్స్ అన్ని ఎక్కువ ఉంటుంది. బట్ అది ఒక్కొక్కసారి మనకు లేకపోయినా ఇప్పుడు బాగా చేయొచ్చు అనేది నాకు ఇక్కడ బాగా అనిపించింది. మనం కథ రాసుకున్నప్పుడే మనం ఆ రేంజ్ లో లేదు మనం. ఆఫ్కోర్స్ సుకుమార్ గారు నెక్స్ట్ లెవెల్. బట్ ఈ కథకు కూడా మీకు అంత అవసరం అంటే ఎంతవరకు కావాలో అంతవరకే కావాలి. నాకు ఇప్పుడు నాకు ఏం అవసరం ఉందో ఇచ్చినప్పుడు నాకు అదేం డిఫరెన్స్ అనిపించలేదు. కథ ఎంత డిమాండ్ అయ్యిందో అంత వచ్చేసింది నాకు, కాబట్టి నాకేం ప్రాబ్లం అనిపించలేదు. ఓకే, అంటే డిఫరెన్స్ ఏంటి అని డెఫినెట్ గా ఇప్పుడు సుకుమార్ గారి దగ్గర చేసినప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది. సుకుమార్ గారు అన్ని కూడా దట్ అదొక డిఫరెంట్ వరల్డ్, బట్ ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ లో కనిపిస్తుంది. దీని టెంపో వేరే ఉంది, ఆయన టెంపో వేరే ఉంటుంది. సో ఇదేంటిది దీంట్లో సెట్ డెఫినెట్లీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయితే మనకి ఉంటది, కానీ మనం సెపరేట్ గా ఉంటది కదా. సో చేయాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి అని ఉంటది, కాబట్టి డిఫరెన్స్ అయితే కనబడుతుంది మీకు సినిమా చూస్తే. ఇంకేం సుకుమార్ గారు టీజర్ చూసి ఏమన్నారు? చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్ గా కిస్ పెట్టారు. వెరీ నైస్. యాక్చువల్లీ యా, మీరు ఏదో క్వశ్చన్ అడుగుతానని మీరు ఆలోచిస్తున్నట్టున్నారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ మొత్తం ఓకే ఆన్సర్ లో. ఇప్పుడు మనం నిజాలు మాట్లాడుకుందాం. మీరు గీత మీద ప్రమాణం, నా పేరు గీత, భగవద్గీత మీద కాకుండా గీతా భగత్ మీద ప్రమాణం చేసి ఇప్పటి నుంచి అన్ని నిజాలే చెప్పాలి మీరు. కొంచెం ఇలాంటి ప్రమాణం చేయించుకునే ముందు కాస్త బాధగా అనిపిస్తుంది, నిజం చెప్తారో లేదో అని భయం కూడా వేస్తుంటది. బట్ యా, మీరు చెప్పండి, మిమ్మల్ని సెట్ లో బాగా బాధ పెట్టింది ఎవరు? టైంకి రాకుండా, టైంకి వచ్చి ఫోన్లలోనే ఉంటూ, సో ఎవరు ఏమి ఇబ్బంది ఏం పెట్టలేదండి. సో టు బి ఫ్రాంక్, యాజ్ ఎ ఫ్యామిలీ గానే మొత్తం అంతా కూడా నాకేదో డౌట్ వస్తుంది, నా మీద ప్రమాణం చేయించుకోకుండా ఉండాల్సింది యాక్చువల్లీ. రియల్ గానే అండి, ఓకే, రియల్ గానే. సో బేసికలీ ఎవ్రీబడి వాజ్ ఇంట్రెస్టెడ్. ఏదో బలవంతంగా ఎవరు చేయలేదు, తను వచ్చు చాలా ఇంట్రెస్ట్ తో తనకి క్యారెక్టర్ తనకి నచ్చింది. సో మనం ఇప్పుడు సెట్కి వస్తామా అనేది అందరికీ ఉన్నింది, వచ్చింది చేయడం. అంటే సీన్ చేయడం ముందు కూడా వచ్చి డిస్కషన్ చేసుకోవడం, చాలా బాగా ఇన్వాల్వ్ చేసాం. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా ఎవరైతే ఇంకా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఎఫర్ట్స్ ఇచ్చి చేసినట్టు అని అనిపించింది. ఎస్పెషల్లీ టీజర్ లో వినిపించే ఆ సౌండ్, వెన్ లైక్ మేము ఫీల్ అవుతున్నాము అంటే దట్ కాన్సెప్ట్ ని డెఫినెట్ గా సౌండ్ అనేది ఇవ్వడం విజయ్ డన్ ఫెంటాస్టిక్. సో యా, విజయ్ గురించి ఏమంటారు సుహాస్? ఏమైనా పాడి చెప్తారా? ఇంకా రిలీజ్ లేదు, ఆయనకి ముందు ప్రైవేట్ సాంగ్స్ చేస్తున్నప్పటి నుంచే మేము ఆయన పెద్ద ఫ్యాన్. ఆయన ప్రతి సాంగ్ ప్రైవేట్ సాంగ్ అందరం వినేవాళ్ళం, చాలా బాగుండేది. అండ్ బేబీ చూసిన తర్వాత ఇంకా అది బాగా వైరల్ అయిపోవటం. ఆయన కూడా అన్ని కాన్సెప్ట్లు కాకుండా చాలా చూస్ చేసుకుంటాడు ప్రాపర్గా. ఎందుకంటే బేబీ లాంటి హిట్ వచ్చిన తర్వాత ఆయన 5-6 సినిమాలు ఒప్పుకోవచ్చు, బట్ ఆయన సెలెక్ట్ చేసుకుని ప్రాపర్గా ఒప్పుకుని చేస్తున్నాడు అనమాట. అండ్ అదైతే లవ్ స్టోరీ, దానికి ఎరగదీశాడు. అండ్ దీనికి థ్రిల్లర్, దీనికి కూడా ఫెంటాస్టిక్ ఇచ్చాడు. 2 సాంగ్స్ ఇచ్చాడు, చాలా బాగుంటాయి, అంటే సినిమా ఫ్లోలో వెళ్తాయి. అండ్ థ్రిల్లర్ కాబట్టి బీజిఎం ఎక్కువ. ఇప్పుడు సినిమా ఎంత ఇంపార్టెంట్, థ్రిల్లర్కి బీజిఎం కూడా అంతే లెవెల్లో మనం ఫీల్ అవ్వాలంటే ఆయనే కూడా ఇంపార్టెంట్. సో ఆయన దానికి డే అండ్ నైట్ కష్టపడి చేస్తున్నారు. అండ్ ఆబ్వియస్గా అతను ఇంట్రెస్ట్ అండి లోపల, నాకు థ్రిల్లర్ సినిమా వస్తుందా అని వెయిటింగ్ అనమాట. నాతో మాట్లాడినప్పుడు చెప్పాడు, అంటే అందరూ నన్ను ఇక్కడ లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామాలు, అంటే ఫ్యామిలీ డ్రామా అంటే అలాంటిదనే చూస్ చేస్తున్నారు, అలానే చేస్తాను, థ్రిల్లర్ చేయలేనేమో అనుకున్నా, ఇట్లాంటి సెక్షన్ రాదేమో అనుకున్నానంట. నేను చెప్పడం ఆయనకి చాలా బాగా నచ్చింది. జస్ట్ హ్యాపీ అనమాట ఆయన ఈ సినిమా చేయడం కూడా. మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం, బికాజ్ టీజర్లోనే అర్థమవుతుంది ఆయన ఎంత బాగా చేశారు. ఎస్పెషల్లీ థ్రిల్లర్స్కి. సో మీరు థ్రిల్లర్ చేసేటప్పుడు ఆ లాక్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, ఎందుకంటే ఆడియన్స్ లాస్ట్ వరకు దాన్ని ఫీల్ అవుతూ ఉండాలి, లాస్ట్లో దాన్ని రివీల్ చేస్తూ ఉంటారు. వెన్ యూ డూయింగ్ లైక్ మీరు చేసినప్పుడు మీ రోల్ కాకుండా ఇంకెవరిది నచ్చింది? అండ్ ఈ స్క్రిప్ట్లో సుహాస్ రోల్ ఎలా అనిపించింది మీకు? నాకు ఏం ఫేవరెట్ క్యారెక్టర్ లేదు ఈ ఫిల్మ్లో. వాట్ అంటే ఎలాగో నచ్చరు సుహాస్. మీరు ఏం అడిగారంటే నా క్యారెక్టర్ పరంగా ఏం క్యారెక్టర్ ఎక్కువగా నచ్చింది అదే అడిగారు కదా. Everything is her favorite character. Everything has importance. Yeah.
ఒక్క నిమిషం మళ్ళీ అడగండి. టేక్ నెంబర్ 2 నాకు ఇప్పుడు యాంకర్ కి అంటే క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ లాక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో దీంట్లో సుహాస్ క్యారెక్టర్ ఎలా ఉంది, మీ క్యారెక్టర్ కాకుండా మీకు ఇంకేం నచ్చింది అని ఫస్ట్ ఆన్సర్ ఇచ్చాను నేను. లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చారా మీరు? అదే ఆన్సర్. ఏది లేదని చెప్పారు మీరు. కాదు పైవన్నీ కాదన్నట్టుంది. ఆయన ఫేవరెట్ క్యారెక్టర్ లాగా లేదు ఈ ఫిల్మ్ లో. అన్ని క్యారెక్టర్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. వస్తాను మీరు చెప్పండి చెప్పండి వినడానికి రెడీగా ఉంది. సో సరే మీరు చెప్పారు కాబట్టి సుహాస్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. కాదు అవసరం ఉందా చెప్పడానికి? జోక్ ఇప్పుడు